సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీ కార్యములు ఆశ్చర్యములు. 139వ కీర్తన 14వ వచనం. అవును ప్రియులరా, మన దేవుని యొక్క ప్రతి కార్యము కూడా ఆశ్చర్యకరమే. మన ఊహకు అందనంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను ప్రభు చేస్తున్నాడు మన పట్ల. మానవుని యొక్క మేధస్సు కూడా అందనంత ఆశ్చర్యకరమైన అద్భుతకరమైనటువంటి కార్యాలను తన యొక్క బిడ్డల పట్ల చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే ఈ 139వ కీర్తనలోనే పైన వచనాలు గనక మనం గమనించినట్లయితే, నీవు నన్ను కలుగ చేసిన విధానమును చూడగా అని అంటాడు. అవును, మానవుని యొక్క శరీర నిర్మాణము, దానిలో ఉన్నటువంటి అవయవాలు కానివ్వండి, మనం గమనించినప్పుడు నిజముగా మానవుని సృజించినటువంటి దేవుడు ఎంత జ్ఞానవంతుడు అనేది అర్థమవుతుంది. ప్రతి అవయము కూడా దాని యొక్క పనిని ప్రభువు నిర్ణయించినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన విధానమే మనల్ని అబ్బురపరుస్తుంది. అంతేకాదు కానీ తన యొక్క విశ్వాసుల పట్ల కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడై ఉంటున్నాడు. నిజంగా మనము ఆయనను దేవునిగా విశ్వసించి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించినట్లయితే మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణకి ఇశ్రాయేలు జనాంగాన్ని భయంకరమైనటువంటి ఇనప కొలిమి లాంటి వేదనాభరితమైనటువంటి ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనానుకు వెళ్ళేటువంటి మార్గంలో వారు భయంకరమైనటువంటి ఎర్ర సముద్రము ఎదురైంది వారి ముందు. వారందరూ కూడా మోషే మీద సనిగారు, గొనిగారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్ములను ఇక్కడికి తీసుకొచ్చావా? ఈ సముద్రంలో పడి మేము చనిపోవాలా? వెనుక ఐగుప్తు సైన్యము మమ్మలను వెంబడిస్తుంది కదా. ఒకవేళ ఐగుప్తు దేశంలో గనక మేము చనిపోయినట్లయితే మా సమాధులన్నా ఉండేవి అక్కడ, వాటిని చూసుకొనైనా తృప్తి పడేవారం కదా. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు మమ్ములను అని వారు అనేక నిందలు మోషే మీద వేశారు. అయితే మోషే ప్రభు వైపుకు తిరిగి, ప్రభువా ఏం చేయమంటావు? ఈ సనుగులు గొనుగులు విన్నావు కదా, నీవు అన్నప్పుడు నాకెందుకు మొరపెడతావు? నువ్వు సాగిపో అని ఆ యొక్క కర్రను సముద్రం వైపు చాపగానే అది 2 పాయలుగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో విడుదల దయచేశాడు. అలాగే విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి మనము ఐగుప్తు అనేటువంటి ఈ లోకము నుంచి కనాను అనేటువంటి పరలోక పట్టణానికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది, శోధనల గుండా వెళ్ళవలసి వస్తుంది, ఇబ్బందుల గుండా వెళ్ళవలసి వస్తుంది. అయితే మనము ఆ శోధనను చూసి, ఇబ్బంది చూసి భయపడకూడదు. కానీ ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు, అయ్యా నేను విశ్వాసముతో నీ రాజ్యానికి చేరాలని నేను ప్రయాణం కొనసాగిస్తున్నాను, మధ్యలో ఈ శోధనలు వచ్చినాయి, దయచేసి సహాయం చేయని మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఊహకు అందనంత రీతిలో ప్రభు వాటిలన్నిటిని కూడా మన నుంచి తప్పించి క్షేమకరమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. మనం అనుకోవచ్చేమో ఇది మానవునికి అసాధ్యము కదా, మరి దానిని ఎలా సాధ్యపడుతుంది మనకి అని జీవితాల్లో అనుకోవచ్చు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం కూడా అలాగే అన్నారు. భయంకరమైనటువంటి ఎర్ర సముద్రము దాటడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సముద్రము కొన్ని వందల మైళ్ళ వెడల్పు, పొడవు కలిగి ఉంటుంది. దానిని దాటడం అనేది అసంభవమైనటువంటి విషయం. కానీ సర్వము సృజించినటువంటి దేవునికి ప్రతిదీ కూడా సాధ్యమే. కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాన్ని, అనగా ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు మన జీవితంలో కూడా అనుభవించాలి అంటే మనము మన శక్తి యుక్తుల మీద ఆధారపడటం కాదు, కానీ సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నప్పుడు ప్రభువు తప్పనిసరిగా మన పట్ల కూడా ఆశ్చర్య కార్యాలు చేసేవాడై ఉన్నాడు. అబ్రహాముకి శారాకి కలిగినటువంటి సంతానం కూడా ఆశ్చర్యకరమైనటువంటి కార్యమే. వారు అనుకున్నాడు, వయస్సు ఉడిగిపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది, నాకు ఇప్పుడు సంతానము కలుగుతుందా అని శారా ఆనాడు ప్రశ్నించుకుంది. కానీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఈ లోకంలో కలిగేటువంటి ప్రతి శోధనను, శ్రమ నుంచి ప్రభు మనల్ని తప్పించి ఆయన యొక్క నిత్య రాజ్యానికి మనందరినీ కూడా క్షేమకరమైన మార్గంలో తీసుకెళ్తాడు. అందుకనే ఆ సంగతులన్నీ తెలిసినటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట, నీ కార్యములు ఆశ్చర్యకరములు. కాబట్టి ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుని వైపు మనం దృష్టి పెడదాం, ఆయనను నమ్ముదాం.
ఈ లోకంలో కలిగేటువంటి ప్రతి శ్రమ నుంచి, వేదన నుంచి, ఇబ్బందుల నుంచి, శోధన నుంచి విడుదల పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు నాయన. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు నాయన. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మానవునికి అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నాయన సాధ్యపరిచి వారిని క్షేమకరమైన మార్గంలో నడిపించారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మీ ఆశ్చర్య కార్యాలు మేము కన్నులారా చూచున్నట్లుగా, మనసారా అనుభవించినట్లుగా మేము మీ మీద ఆధారపడి ఈ విశ్వాస జీవితంలో కొనసాగే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.